హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళినట్లయితే ఏవీలో ఉన్నాయి. ఎవరిది కళ్యాణ్ ఏవి చూపించారు, సంజన గారు ఏవి చూపించారు. కళ్యాణ్ మీద సంజన గారు ఏవి బాగుంది. ఆవిడ ఎక్కువసేపు చూపించినట్టు అనిపించింది. మనకు బాగా నచ్చింది అనమాట సంజన గారిది. ఆవిడ రెబల్ కాబట్టి ఆవిడ ఎక్కువ బిగ్ బాస్ హౌస్లో కనిపించింది కాబట్టి సంజన గారు ఏవి ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. కళ్యాణ్ సైలెంట్ పర్సన్ కాబట్టి తను ఆర్గ్యుమెంట్స్లోను ఆటలోను తక్కువ ఉంటాడు కాబట్టి కళ్యాణ్ ఏవి తక్కువ అనిపించింది. అది మనకి సెకండ్ సైడ్ చూడలేదు. సో మొత్తం మీద కళ్యాణ్ దాని మీద సంజన గారిది ఏవి బాగుంది మొత్తానికి. ఈరోజు జరిగిన ఇవే, అందుకని ఇంకేం లేదు. సంజనని మాత్రం హైలైట్ చేశారు. సంజనని ఆవిడ ఎమోషనల్స్, ఆ పిల్లాడి కోసం ఏడవడము, గొడవలు అన్నీ సంజనవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ దగ్గర మ్యాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆవిడ దగ్గర మ్యాటర్ ఎక్కువ ఉన్న మూలని లాస్ట్ 5 మెంబర్స్లో ఉన్నది, టాప్ 5లోకి వచ్చింది. అందుకోసం ఆవిడది బాగా హైలైట్ అయింది. కళ్యాణ్ కూడా బాగుంది. వాళ్ళ ఫాదర్ది, వాళ్ళ మదర్ది, వాళ్ళ మదర్ ప్రామిస్ చేయించుకోవటం, వాళ్ళ ఫాదరు డబ్బు కోసం కాదు నాయన, పేరు కోసం వాడు ఊరి పేరు నిలబెట్టని చెప్పడం, ఇవన్నీ కళ్యాణ్వి కూడా హైలైట్ అయినాయి. ఈరోజు చెప్పుకోదగిన విషయాలు ఏవి అన్నీ అంటే ఏవీలు మాత్రమే ఉన్నాయి. ఏదో ఒక గేమ్, ఏదో ఒక సాంగ్ పెట్టించారు. డెమాన్ పవన్కి గర్ల్ కింద వేషం వేసి ఒక సాంగ్ పెట్టారు. అది ఒకటే ఉంది, అంతకని ఇంకేమీ లేవు. అందరూ అంటే ఏమిటంటే కళ్యాణ్ తనూజ పెద్ద డిఫరెన్స్ లేదు, 1% 2% ఉన్నారని చెప్తున్నారు చాలామంది. కానీ కళ్యాణ్ లీడింగ్లోనే ఉన్నాడు. కళ్యాణ్ లీడింగ్లో అంటే నీకు 8% నుంచి 10% ఉంది కళ్యాణ్ లీడింగు. విన్నర్ మెటీరియల్ తెలిసిపోతుంది. ఈరోజు క్లోజ్ అయ్యే టయానికి కళ్యాణ్ లీడింగ్లోనే ఉన్నాడు. సో మామూలు విషయం కాదు. అది కళ్యాణ్ అన్నది 10% దాకానే ఉన్నది. ఇంకెంతో టైం లేదు కాబట్టి మ్యాక్సిమం విన్నర్ కళ్యాణే అని అనుకుంటున్నారు. ఇంకా అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ ఏది ఏమైనా కానీ కళ్యాణ్ మాత్రం విన్నింగ్ రేస్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. తనూజ నెంబర్ 2 పొజిషన్లో ఉంది. తనూజ కూడా నెంబర్ 2 పొజిషన్ ఫస్ట్ నుంచి నెంబర్ 2లోనే ఉంది. కళ్యాణ్ వచ్చిన కాడి నుంచి. డిఎంఎన్ 3rd పొజిషన్లో వచ్చాడు అంటున్నారు. ఇమానీయుల్ ఏమో 4th పొజిషన్లో ఉన్నాడు అంటున్నారు. కానీ వీళ్ళిద్దరికి టగ్ ఆఫ్ వార్గా ఉంది. వీళ్ళిద్దరికీ పర్సెంటేజ్ గ్యాప్ లేదు, 1 or 2% ఉంది. కళ్యాణ్కి తనూజకి లేదు. కళ్యాణ్కి తనూజకి తేడా డిఫరెన్స్ ఎక్కువ ఉంది. కానీ డెమాన్కి ఇమానీయుల్కి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. కాకపోతే ప్రజెంట్ ఇప్పటికి నిన్నటి వరకు డెమాన్ లీడింగ్లో ఉన్నాడు. ఇప్పటికి మాత్రం మళ్ళీ ఇమానియల్ వచ్చాడు అంటున్నారు. ఇదైతే 100% అయితే కరెక్ట్ కాదు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. టాప్ 5 సంజన గారు ఉంటారనమాట. ఇది యాజ్ యూజువల్గా అలాగే ఉంది ప్రజెంట్. కాకపోతే డెమాన్ పవన్కి బాగా ఓటింగ్ బాగా పెరిగింది. బయట రీతు ఏమన్నా బాగా ట్రై చేస్తుందేమో తెలియదు. మొత్తానికి డెమాన్ పవన్కి ఓటింగ్ పెరిగింది. రేపటి సాటర్డే ఎపిసోడ్లోకి వెళ్తే టాప్ 5లో సంజన గారు ఉన్నారు కాబట్టి ఒకవేళ సూట్ కేసులు కానీ పంపిస్తే సంజన గారికి ఏమన్నా 5 lakhs కానీ ఆఫర్ చేస్తే టాప్ 5 వాళ్ళకి 5 బాగా బాగా ఎక్కువ ఇచ్చారనుకుంటే 10 ఇస్తారు. 10 ఇస్తే సంజన గారు తీసుకోవచ్చు. సంజన గారు తీసుకుని ఎంచక్క వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆవిడకి ఎవరికో హెల్ప్ చేస్తానని అన్నారు. ఒకవేళ తీసుకుంటే మ్యాక్సిమం తీసుకోదు ఆవిడ. 10 lakhs ఇవ్వరు, 5 lakhs ఆఫర్ చేస్తే ఎందుకంటే టాప్ 5 క్యాండిడేట్కి డబ్బులు ఎక్కువ ఇవ్వరు. ఒకవేళ ఇస్తే ఒక 5 lakhs ఇస్తే తీసుకోదు. 10 lakhs ఇస్తే తీసుకోవచ్చు, కానీ 10 lakhs ఇవ్వరు. ఒకవేళ ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యేది సంజన గారే. 99.9% సంజన గారు వెళ్ళిపోతారు. డెమాన్ పవన్, ఇమానియల్ వీళ్ళిద్దరి మధ్య మాత్రం బాగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి డబ్బులు అవసరమే. డెమాన్ పవన్కి తెలిసిపోయింది తాను విన్నర్ కాదు అని వాళ్ళ తమ్ముడు వచ్చి ఇంటి ఇచ్చాడు. నువ్వు డబ్బులు తీసుకోవాలని డైరెక్ట్గా చెప్పలేదు, కానీ నువ్వు టాప్ 5లో ఉండడానికి చూడు, టాప్ 5లో ఉండడానికి చూడు అని అన్నాడు. కానీ నువ్వు గట్టిగా ట్రై చేయి, విన్ అవుతావు అని చెప్పలేదు డెమాన్ పవన్కి వాళ్ళ బ్రదరు. సో డెమాన్ పవన్ విన్నింగ్ మెటీరియల్ కాదు అని డెమాన్ పవన్కి అర్థమైంది. కాకపోతే ఇమానియల్ మాత్రం చాలా బ్రిలియంట్ అనమాట. ఎందుకంటే చాలా తెలివితేటలు, మామూలు స్కెచ్ లేడు. సో అతను కూడా విన్నింగ్ మెటీరియల్లో లేను, అతని పొజిషను అతని లైనప్ అన్నీ చూసుకుంటే విన్నింగ్ మెటీరియల్లో లేను అనుకుంటాడు. వీళ్ళకి మాత్రం 10 lakhs ఇస్తే టెంప్ట్ అవరేమో, కానీ 10 lakhs ఇస్తే తీసుకెళ్ళిపోవచ్చు. వచ్చినట్టు దండుకుని వెళ్ళిపోవడం బెటరు. ఎందుకంటే వీళ్ళు పొజిషన్ కొంచెం మధ్య దిగువ మధ్య తరగతి కుటుంబీకులు కాబట్టి డబ్బులు ఆశించడంలో తప్పు లేదు. కష్టపడ్డారు, ఆడారు, అన్నీ చేశారు కాబట్టి డబ్బులు తీసుకోవడం బెటరే. 20 lakhs కానీ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా ఇద్దరిలో తీసేసుకుంటారు. తీసుకున్నవాడు 4th పొజిషన్లోకి వస్తుంది. డబ్బులు తీసుకుంటే మాత్రం 4th పొజిషన్,
ఓటింగ్ ప్రకారం అయితే నువ్వా నేను అన్నట్టున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు టెంప్ట్ అయినా ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ ఇమానియల్ థర్డ్ పొజిషన్లోకి వస్తారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు తీసుకోలేని వాళ్ళు థర్డ్ పొజిషన్లోకి వస్తారు. ఇంకా కళ్యాణ్ తనూజానికి మాత్రం టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కళ్యాణ్ అయితే డబ్బులు తీసుకోడు. ఎందుకంటే తనూజ ఫస్ట్ నుంచి నేను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను, నేనే విన్నరు అని చాలా 100% కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ నువ్వే నెంబర్ 1 అమ్మా, నువ్వే నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నావు అని అందరూ హింట్ ఇచ్చేసారు. సో తనూజ మాత్రం డబ్బులు మాత్రం తీసుకోదు. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ చెప్పారు కాబట్టి పేరు కోసం చూస్తాడు. నెక్స్ట్ డబ్బులు ఆఫర్ అయితే తీసుకోడు. ఇప్పుడు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి రేపు తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసి ఒక్కొక్కరిని అడుగుతారనమాట. ఈయన అంతమంది ముగ్గురు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ తనూజ ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు, లేదా టాప్ 5లో ఉన్నప్పుడు కూడా ఎవరు గెలుస్తారు అన్నది అడగచ్చు. అడిగినప్పుడు ఓట్ ఆఫ్ మెజారిటీ కళ్యాణ్కి ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మనీషు, హరీషు అండ్ ఇంకెవరున్నారు, ప్రియా శెట్టి, శ్రీజ, భరణి గారు, అందరూ కూడా మ్యాక్సిమం గౌరవ్ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. రీతు ఎవరికంటే డెమన్ పవన్కే రీతు సపోర్ట్ చేస్తుంది. ఇంకొకళ్ళు ఎవరు, రమ్య పికిల్స్ కూడా డెమన్ పవన్కే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి. సో ఇలా ఉంది పొజిషన్. తనూజ సపోర్టింగ్ అక్కడ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్ ఈ సీజన్లోనే ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు. సో అక్కడ తెలిసిపోద్ది మ్యాక్సిమం కళ్యాణ్కి సపోర్ట్ చేసిన విషయంలో. ఎక్స్ కంటెస్టెంట్ అందరూ కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 9, 8, 7, 6 వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఏ సీజను లేనంత ఇదిగా బిగ్ బాస్ 9 సీజన్ మాత్రం ఓటింగ్ బాగా పడుతుంది. ఎందుకంటే కళ్యాణ్కి, తనూజాకి ఓటింగ్ తక్కువ ఉందని చాలామంది చెప్తున్నారు. దానివల్ల ఓటింగ్ బాగా పడుతుంది అనమాట. ఎప్పుడు ఈ 9 సీజన్లో లేనంత ఇదిగా ఈ సీజన్లో ఓటింగ్ పడుతుందట. బాగుంది అది. ఇది రికార్డ్ బ్రేకు. రేపు నాగార్జున గారు అనౌన్స్ చేయొచ్చు సండే. సో ఎవరెవరికి ఎంత ఓటింగ్ పడ్డది, ఎంత పర్సంటేజ్ పడ్డది అనేది ఒక సీజన్ 1లోనే అనౌన్స్ చేశారట. తర్వాత సీజన్లో అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ద వేరియేషన్ లేదని, ఎక్కువ ఓటింగ్ పడ్డది కాబట్టి ఏ సీజన్లోగా బిగ్ బాస్ 9 సీజన్లో నాగార్జున గారు ఎవరు ఎంత ఓటింగ్ పడ్డదని అనౌన్స్ చేస్తారు అని అంటున్నారు. ఎంతవరకు నిజమో అనేది చూడాలి. ఎందుకంటే పక్కా కళ్యాణాన్ని తెలిసిపోయింది విన్నింగు. సెకండ్ పొజిషన్లో తనూజ ఉంది. థర్డ్ పొజిషన్లో ఇమానియలా అని డౌటు. ఫిఫ్త్ పొజిషన్లో సంజన గారు ఉన్నారనమాట. సో ఇంక టైం ఎంతో లేదు, ఇంక హాఫ్ అన్ అవర్ ఎంతో ఉంటుంది. ఓట్లు వేసుకోండి. ఇది వచ్చే టైంకి టైం కంప్లీట్ అయిపోద్ది. సో మీకు ఓట్లు వేసుకోవడానికి క్లోజ్ అయిపోద్ది అనమాట. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.